అన్నిటికీ 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ మాత్రమే అన్న మాట మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే రకంగా మంచినీళ్ళ విషయంలో ఎంత గోస ఉండేది ఆలోచించండి. ఇదే బోలక్పూర్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు నీళ్లు కలిసిపోయి మోరీ నీళ్లు మంచినీళ్లు కలిసిపోయి 9 మంది చచ్చిపోయిన విషయం మర్చిపోవద్దని చెప్పి నేను కోరుతున్నా. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారానికి 10 రోజులకు ఒకసారి నీళ్లు వచ్చే ప్రాంతాలుంటే వాటన్నిటికీ కూడా పరిష్కారం చూపి కొత్త ట్యాంకులు కట్టి కొత్త పైప్ లైన్లు వేసి ఈరోజు కనీసం రోజు తప్పించి రోజు నీళ్లు తెచ్చే పరిస్థితి తెచ్చినమా లేదా హైదరాబాద్ మొత్తంలో ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మన హైదరాబాద్లో చెప్తారు, ఎవరన్నా కొత్తగా హైదరాబాద్కి వస్తే ఒక 6 నెలల తర్వాత కనబడితే కొద్దిగా ఎర్రగా అయింది అనుకో అంటారు, మీరు గండిపేట నీళ్లు పడ్డాయిరా అంటారు. అంటారా అనరా? మరి ఆ గండిపేట ఎప్పుడు కట్టిన ఎరికేనా? ఆ గండిపేట ఎప్పుడు కట్టిన ఎరికేనా అంటున్నా. 100 ఏళ్ల కిందట 1920లో కట్టింది. అప్పుడు మూసీకి వరదలు వస్తే ఆనాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అనే ఇంజనీర్ ఆయన ఆనాడు కట్టిండు గండిపేట. మరి ఈ 100 ఏళ్ళైంది. ఈ 100 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు పనిచేసింది, టీడీపీ వాళ్ళు పనిచేసింది. కానీ 100 ఏళ్లలో హైదరాబాద్కు మళ్ళీ గండిపేట లాంటి తాగునీటి సౌకర్యం కల్పించాలనే ఆలోచన ఏ ముఖ్యమంత్రి చేయలే. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 100 ఏళ్ల తర్వాత ఈరోజు గండిపేటకు డబుల్ సైజ్తో షామీర్పేటలో కేశవాపురం రిజర్వాయర్ కడుతున్నాం. సంవత్సరం లోపల కట్టి చూపెడతామని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దానివల్ల మీకు రోజు తప్పించి రోజు నీళ్ళు వచ్చుడు కాదు, ప్రతిరోజు నీళ్ళు ఇచ్చే బాధ్యత మాది. 2050వ సంవత్సరం వరకు, ఈరోజు కాదు ఇంకో 30 సంవత్సరాల వరకు హైదరాబాద్ ఎంత పెరిగినా, ఇక్కడ జనాభా ఎంత పెరిగినా నీటి సౌకర్యానికి మాత్రం గోస లేకుండా చూసుకునే బాధ్యత మాది. అట్లాంటి ముందు చూపున్న నాయకుడు కేసీఆర్ గారు. అదే రకంగా రోడ్ల విషయమే తీసుకుంటే ఇప్పుడే గోపాలన్న చెప్పిండు, మన గోల్కొండ ఎక్స్ రోడ్స్, మన ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ ఎప్పుడు ట్రాఫిక్తో కలకల్లాడుతుంటాయి. ఆడికి పోదామంటే భయం అవుతుంది, ఎందుకంటే రోడ్ ఏమో ఇరుక్కుంటుంది, ట్రాఫిక్ ఏమో మస్తుంటుంది. ఇక దాని చుట్టూ మళ్ళీ టాకీసులు. నేను కూడా చూసిన చిన్నప్పుడు ఇక్కడనే సినిమాలు చాలా, సంధ్యా టాకీస్లా, ఓడియన్ టాకీస్లా, ఇంకాడేమున్నాయి సుదర్శన్ టాకీస్లా అందరం చూసిన వాళ్ళమే, అందరం సిటీలు కొట్టిన వాళ్ళమే. అట్లాంటి ఆర్టీసీ ఎక్స్ రోడ్స్లో ఈరోజు ట్రాఫిక్ సమస్య ఉండొద్దని చెప్పి 450 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన బ్రిడ్జ్ మంజూరు చేసుకున్నాం. పని ప్రారంభమైంది. రాబోయే 18 నెలల్లో పూర్తి చేసి చూపెడతామని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 70 ఏళ్లలో ఎవరు కట్టలే, 70 ఏళ్లలో ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ గురించి ఎవరేం చేయలే. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకనే, అరే నీకు దండం పెడతారా భయ్, బంద్ చేయదు రే. ఓ తమ్ముడు, అరే నీకు నువ్వు నీది అయిపోయిందిరా భయ్, పైసా వసూలు అయిపోయింది, నువ్వు బంద్ చేయగా వాడిని బంద్ చేయమని. ఓయ్ उसको बोलो रे, डिस्टर्ब कर रहा हूं बार बार. నేనేమో నీ దయరా, బంద్ కర్ రే భయ్. వీడెక్కడ దొరికిండు మనకు? క్యా నామ్ హై తెరా, క్యా నామ్ హై? చింటూ. చింటూ పైర్ పడతాం, బంద్ కర్. నేనేమంటున్నా అంటే, ఇన్ని రోజులు ఎవరు బ్రిడ్జ్ కట్టినోడు లేడు, ఆలోచించినోడు లేడు. ఇవాళ స్టీల్ బ్రిడ్జ్ కడుతున్నాం. 18 నెలలు పూర్తి చేసి రైమ్ అనే ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ నుంచి దూసుకుపోయే పరిస్థితి తెచ్చే బాధ్యత మాది. ఈరోజు నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, రోడ్లు కొంత మంచిగా అయినాయి, నీళ్లు మంచిగా అయింది, వసతి కరెంటు వసతి మంచిగా అయింది. ఇక పేదవాళ్ళ కోసం అయితే కేసీఆర్ గారు మనసున్న ముఖ్యమంత్రి కాబట్టే ఈరోజు మా ఆడబిడ్డ ఎవరన్నా పెళ్లి చేసుకుంటే కులంతో మతంతో సంబంధం లేదు, తెల్ల కార్డు ఉంటే చాలు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద 1,116 రూపాయలు ఒక మేనమామ ఇచ్చినట్టు బ్రహ్మాండంగా ఇచ్చి అండగొంటుండు. అదే ఆడబిడ్డ కాన్పుకొస్తే కేసీఆర్ కిట్ ఇచ్చి మగబిడ్డ పుడితే 12,000 రూపాయలు, ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు ఇస్తున్న మనసున్న ముఖ్యమంత్రి. ఇలా హైదరాబాద్లో పేదవాడికి ఆకలైతే 5 రూపాయలకే భోజనం పెట్టే అన్నపూర్ణ కేంద్రం ఉన్నది. పేదవాడికి బస్తీలో ఉంటే సుస్థి అయితే బస్తీ దవాఖానా ఉన్నది. గల్లీ గల్లీకి సీసీ కెమెరాలు ఉన్నాయి. 4,70,000 ఎల్ఈడి లైట్లు పెట్టుకున్నాం. ఇంకా చెప్పుకుంటా పోతే నేను ఒక గంట సేపు చెప్తా ఏం చేసినాం 6 ఏళ్లలో. నేను మరొక్క మాట అడుగుతా ఉన్నా మిమ్మల్ని, మరి మా మీద పోటీ చేస్తున్నారు కొంతమంది, మరి 5 ఏళ్లలో మేమేం చేసినామో నేను చెప్తా, మిమ్మల్ని మళ్ళీ ఆశీర్వాదం ఇస్తే మరింత పని చేస్తా అని చెప్పి విజ్ఞప్తి చేస్తా. వాళ్ళు ఏం చెప్పాలి మరి? ఇలా మన మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు, కేంద్రంలో ఉండే బీజేపీ పార్టీ వాళ్ళు పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద డైలాగులు. నేను అడుగుతా ఉన్నా, ఇదే పార్లమెంట్ నుంచి గౌరవనీయులు
కిషన్ రెడ్డి గారు ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు. వారిని అడుగుతా ఉన్నా నేను, 6 ఏళ్లలో ఏం చేసినావో చెప్పు అంటే నేను ఇన్ని పనులు చూపెడతా, ఏ గల్లీకి వచ్చినా చూపెడతా ఏం పని చేసినామో, ఎక్కడ మోరీ వేసినాం, ఎక్కడ రోడ్డు కట్టినాం చూపెడతా. మొత్తం పనులు అయిపోయినాయి, నేనేం అంటలేను. 65 ఏళ్ల గబ్బు 6 ఏళ్లలో పోతుందా? మొత్తం టైం పడుతుంది కొద్దిగా. అన్ని అయిపోలే, ఇంకా ఉంది పని మిగిలింది. 65 ఏళ్ళు పని చేసిన వాళ్ళు చక్కగా చేసింటే మాకు ఇన్ని పనులు ఉండకపోతుండే, ఇంత అవస్థ ఉండకపోతుండే. ఇంకా పని ఉంది, చేయాలి, మాకు తెలుసు. కానీ కిషన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మరి 6 ఏళ్ల నుంచి ఢిల్లీలో ఉన్నది. మరి నేను అడుగుతున్నా ఈరోజు, బుడ్డ పైసా పని చేసినావా నువ్వు? బుడ్డ పైసా పని, ఒక్క రూపాయి పని ఈ 6 ఏళ్లలో నీ ఢిల్లీ ప్రభుత్వం హైదరాబాద్ కోసం చేసిన ఒక్క పని చూపెట్టి ఓటు అడుగు అని నేను అంటున్నా. నన్ను అడిగితే నేను 100 చూపెడతా, నిన్ను అడిగితే నువ్వు ఎన్ని చూపెడతావు అని అడుగుతున్నా. ఏం చూపెట్టరు, ఏం లేదు. గట్టిగా అడిగితే ఏమంటారు? మీరు చేసిన ప్రతి పనిలో మాది కూడా ఉంది కదా, ఇంతంత ఇస్తా, మాది లేదా ఇంతంత ఇస్తా అంటారు. అందుకే మీకు హిసాబ్ కితాబ్ కూడా చెప్పాలి ఒకసారి. హిసాబ్ కితాబ్ आपको भी जानना चाहिए, कौन क्या किया, किसने क्या किया, आपको भी जानकारी मिलना चाहिए. పోయిన 6 ఏళ్లలో ఇవాళ మనం ఇగో షాప్ ఉంది, మనము ఎవలమైనా కూడా తెల్లారు లేస్తే బ్రష్ వాడతాం, పేస్ట్ వాడతాం, స్నానం చేసుకున్నందుకు సబ్బు వాడతాం, తినేతందుకు ఉప్పు, పప్పు, నూనె, నెయ్యి, చింతపండు కొనుక్కుంటాం. ఒక షాప్ పోయి కొనుక్కుంటాం. ఇవన్నీ కొనుక్కున్నప్పుడు మీకు పక్కా పన్ను కట్టాలి. ఆ పన్నుల రూపంలో మీరు కట్టిన పన్నులు, తెలంగాణ ప్రజలుగా మనందరం కలిసి కట్టిన పన్నులు 6 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వానికి 2,72,000 కోట్ల రూపాయలు. ఒకటి కాదు, రెండు కాదు, 2,72,000 కోట్ల రూపాయలు 6 ఏళ్లలో కట్టినాం. అంటే సంవత్సరానికి 25,000 కట్టినాం మనం. ఇంకా అంతకంటే ఎక్కువైనా కూడా సంవత్సరానికి 45,000, 45,000 కోట్లు కట్టినాం. ఇది 6 ఏళ్లలో మనం కట్టినాం. మరి వాళ్ళు ఏమిచ్చిర్రు మనకు 6 ఏళ్లలో? ఏమిచ్చిర్రు అంటే 1,40,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిండ్రు. అది కూడా ఎట్లా ఇచ్చిండ్రు? రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు రాసిండు, ఢిల్లీ వాళ్ళు ఖచ్చితంగా ప్రతి రాష్ట్రానికి మీరు పన్నుల్లో ఇయ్యాలే, లేకపోతే ముక్కు విండి వసూలు చేసుకునే అధికారం రాజ్యాంగ ప్రకారంగా వాళ్ళకు ఉంటుందని చెప్తే 1,40,000 కోట్లు వచ్చినాయి మనకు. అంటే ఈడికెళ్ళి రూపాయి పోతే ఆడికెళ్ళి వాపస్ వచ్చేది ఆటాన. కానీ వాళ్ళ డైలాగులు ఎట్లుంటాయి? మనం రూపాయి పంపితే ఆటాన వాపస్ ఇచ్చి మళ్ళా హైదరాబాద్ గలీలకు వచ్చి దాదాగిరి చేసుకుంటూ మాట్లాడతారు. ఆయన వస్తాడు పెద్ద మనిషి అమిత్ షా, हमने तेलंगाना को 1,00,000 करोड़ दिया అంటాడు. నేను అంటున్నా ఈరోజు, अमित शाह साहब, अगर लेने देने की बात होती है, अगर किसी ने किसी को कुछ दिया, तेलंगाना ने आपको दिया, आपने तेलंगाना को कुछ नहीं दिया. मैं तो इस हद तक कहता हूं अमित शाह साहब, मैं तो इस हद तक कहता हूं, आज हम लोग आपको 1 रुपया देते हैं तो आप वापस 8 आना हमें दे देते हैं. बाकी 8 आना कहां जा रहा है? आज जो आपके वाराणसी में रोड बन रहे, आपके जो पटना में रोड बन रहे, आपके जो लखनऊ में रोड बन रहे, उसमें हमारी तेलंगाना आवाम का हिस्सा है, तेलंगाना आवाम का खून पसीना उसमें है. मैं आपसे कहना चाहता हूं, మన పైసలు ఆడిపోతున్నాయి కానీ అక్కడికెళ్ళి ఇక్కడికి ఏం వస్తలేవు. కిషన్ అన్న ఏం నరికినా, లచ్చన్న ఏం చెప్పినా అంత బోగస్ మాటలు. నేను సవాల్ చేస్తున్నా, నేను చెప్పింది తప్పైతే దేనికంటే దానికి సిద్ధం. నిన్నగాక మొన్న కిషన్ రెడ్డిని అడిగినరు, ప్రెస్ వాళ్ళు అడిగినరు, మరి కేటీఆర్ అంటుండు కదా మేము 2,72,000 కోట్లు కడితే మాకు 1,40,000 వస్తున్నాయి, మిగతా ఆటానే ఏది అంటుండు, ఏం చెప్తామంటే అది వేర్పాటువాద ధోరణి అన్నాడు. అంటే మేము దేశంకి వెళ్ళి పోతాం అంటున్నావా? ఏమిటికి వేర్పాటువాదం? మా ఇష్టం ఏం అడిగితే తెలంగాణకు పైసలు ఇస్తావే లేవేందా అంటే వేర్పాటువాదం. మరి నేను అడుగుతున్నా కిషన్ అన్న, పక్కన కర్ణాటక రాష్ట్రం మన పక్కకే ఉంటుంది. కర్ణాటకలో కూడా మొన్న హైదరాబాద్లో వచ్చినట్టే బెంగళూరులో కూడా నీళ్ళు వచ్చినాయి. వస్తే కర్ణాటక ముఖ్యమంత్రి ఉత్తరం రాసిండు మోడీ సాబ్కు, అయ్యా మాకు వరదలు వచ్చినాయి, సాయం చేయమన్నాడు. 4వ రోజే 669 కోట్ల రూపాయలు మంజూరైనాయి. గుజరాత్లో అక్కడ వరదలు వచ్చినాయి. వరదలు వస్తే ప్రధానమంత్రి స్వయంగా పోయి హెలికాప్టర్లో తిరిగి 500 కోట్ల రూపాయలు ఇచ్చి వచ్చిండు. మరి మన హైదరాబాద్లో వరదలు వచ్చినాయి, హైదరాబాద్లో ఇళ్లకు నీళ్ళు వచ్చినాయి. మన ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాసిండ్రు, అయ్యా మాకు సాయం చేయండి, హైదరాబాద్ ఒక ముఖ్యమైన నగరం, మాకు కూడా సాయం చేయండి, ఒక 1,300 కోట్లు విడుదల చేయమంటే ఉత్తరం రాసి 8 వారాలైంది. ఇప్పటి వరకు ఉలుకు లేదు, పలుకు లేదు, దున్నపోతు మీద వానబడ్డట్టున్నది తప్ప ఏమి స్పందన లేదు. నేను అందుకే అడుగుతున్నా, మేము లేమా? తెలంగాణ లేదా భారతదేశంలో? హైదరాబాద్ లేదా భారతదేశంలో? ఇక్కడ ఉన్నోళ్ళు మీ కళ్ళ గల్లబెడతలేరా? అందుకే నేను అంటున్నా, ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు మీరు? 6 ఏళ్లలో బుడ్డ పైస పని చేయలే, 6 ఏళ్లలో 1 రూపాయి ఇయ్యలే. ఇక్కడ వరదలు వస్తే మేము సాయం చేస్తుంటే దానికి కూడా అడ్డం పడ్డారు మీరు. అడ్డం పడ్డారా లేదా? 10,000 రూపాయల చొప్పున 6.5 లక్షల మందికి
కేసీఆర్ గారు 650 కోట్ల రూపాయలు ఇస్తే ఉత్తరాలు రాసి ఆపింది ఎవరు వినబడతలేదు భయ్, నా చెవులు పోయినా వినబడతలేదు. ఎవరు ఆపిండ్రు? పేదవాడి నోటికాడ బుక్కలాక్కున్నది ఎవరు? ఇక గసంటోళ్ళట 10,000 ఆపినోళ్ళు వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు 25,000 ఇస్తారట. 10,000 ఆపినోడు 25,000 ఇస్తాడా? అమ్మ కన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గదులు చేయిస్తాడా? గట్లా మాట్లాడతారు వాళ్ళు. అయినా నాకు తెలియక అడుగుతా, నేను 25,000 రూపాయలు ఇస్తుంటే కూడా ఆపిండా? ఇప్పుడు మనం ఏమైనా అద్దంటున్నావా? నేను ఇస్తా లిస్టు కిషన్ అన్న ఓ పని చేయి, నీకు లిస్టు పంపిస్తా. మేము ఏ 6.5 లక్షల మందికి అయితే 10,000 రూపాయల చొప్పున ఇచ్చినామో వాళ్ళ లిస్టు నీకు పంపిస్తా. మోడీ సాబ్తో మాట్లాడు, తెల్లారే 25,000 రూపాయల చొప్పున పంపిస్తే నువ్వు పంపించి మంచి పని చేస్తే నువ్వు దీపాలు వెలిగిమంటే దీపాలు వెలిగిస్తాం, సప్పట్లు కొట్టమంటే సప్పట్లు కొడతాం, గంటలు కొట్టమంటే గంటలు కొడతాం, డాన్సులు చేయమంటే డాన్సులు కూడా చేస్తాం. పక్క అన్నిటికీ రెడీ. గా పని చేయను, అది చేయరు. నేను ఇంకొక మాట చెప్తున్నా, 10,000 రూపాయలు కూడా కొంతమందికి రాలేదని బాధపడుతున్నారు మనోళ్ళు. ఇచ్చేది మళ్ళా కేసీఆరే, మర్చిపోకుని 4వ తారీఖు తర్వాత తప్పకుండా ఇస్తాం. 4వ తారీఖు తర్వాత తప్పకుండా ఇస్తాం. వాళ్ళు వస్తారు పోతారు తప్ప వాళ్ళు ఉన్నదానికి నేనేమంటున్నా అంటే, అమ్మ వెట్టది అడక తిననీయదు అంటారు, వాళ్ళు పెట్టరు, మననేమో చేయనీయరు. మొండి పంచాయతీలు తొండి పంచాయతీలు పెడతారు వాళ్ళు. అందుకే నేను చెప్తున్నా, 4వ తారీఖు తర్వాత మళ్ళా 100 కోట్లైనా 200 కోట్లైనా ఇచ్చేది కేసీఆరే, పక్కాగా మీతో అండగా ఉండేది కేసీఆర్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, ఇక్కడున్న మీ అందరిని అడుగుతున్నా, ఈ గల్లీ ఎలక్షన్కు, హైదరాబాద్ గల్లీలలో జరిగే ఎలక్షన్కు పెద్ద లీడర్లు వస్తున్నారు, ఢిల్లీకి వెళ్ళి పెద్దోళ్ళు దిగుతున్నారు. నిన్న ఒక ఆయన దిగండి, ప్రకాష్ జావడేకర్. రేపు అమిత్ షా సాబ్ వస్తారట, ఎల్లుండి యోగి ఆదిత్యనాథ్ వస్తారట. పెద్ద డార్కార్లందరూ దిగుతున్నారు. గంత భయం ఎందుకు? ఏమన్నాడు మీ మోడీ సాబ్? వోకల్ ఫర్ లోకల్ అన్నాడు. వోకల్ ఫర్ లోకల్ అన్నాడా లేదా? అన్నాడు. మరి ఇలా తెలంగాణలో పక్కా లోకల్ పార్టీ ఎవరు? తెలంగాణలో పక్కా లోకల్ ఎవరు? మరి నేను అదే అడుగుతున్నా, మిమ్మల్ని కూడా గల్లీ పార్టీ కావన్నా ఢిల్లీ పార్టీ కావన్నా ఆలోచించుకోండి. హైదరాబాద్ గులాబీలు కావన్నా గుజరాత్ గులాములు కావాలన్నా ఆలోచన చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మన పార్టీని, మన గడ్డను మనమైతేనే చూసుకోగలుగుతాం తప్ప ఈ ఢిల్లీకి వెళ్ళి వచ్చే టూరిస్టులు ఓ బస్సులో వస్తారు పోతారు, కానీ మిగిలేది లోకల్గా ఉండే కారే తప్ప వాళ్ళు కాదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు నిన్నగాక మొన్న మన మీద ఒకటి వేసిండ్రు, ఛార్జ్ షీట్ అట. కేసీఆర్ మోసం చేసిందంటారు. నేను అడుగుతున్న, ఛార్జ్ షీట్లు వేయాల్సి వస్తే అందరికంటే ముందు ఎవరి మీద వేయాలి? 2014లో ఏం చెప్పిండు మోడీ సాబ్? తుమ్ లోగ్ సబ్ లోగ్ జన్ ధన్ ఖోలో మే ధన్ 15 लाख దేతో అన్నాడు. ఇక్కడ ఎవరికన్నా 15 लाख వచ్చిన వాళ్ళు ఉన్నారా? రానోళ్ళు శైలా పట్టుంది. 15 लाख రానోళ్ళు. ఏం తమ్ముడు నీకు వచ్చినా అదే 15 लाख వేసిండా మోడీ నీ అకౌంట్లో? వేసిండా? నువ్వు దగ్గర సుట్టమైంది నాకు తెలియదు. గట్టిగా రేపు దేశ ప్రజలందరినీ మోసం చేసిరు. 15 లక్షలు అని చెప్పి మళ్ళీ అలా సిగ్గు లేకుండా ఓట్లాడుతున్నారు. అందుకే నేను అంటున్నా, కష్టంలో సుఖంలో ఉన్నది మేము. కరోనా వస్తే ఆదుకున్నది కేసీఆర్. 1,500 రూపాయలు ఇచ్చి బియ్యం ఇచ్చి తినేతందుకు 4 బియ్యం గింజలు 4 పప్పు గింజలు ఇచ్చింది కేసీఆర్. మొన్న వర్షాలకు నష్టపోతే ఇచ్చింది కేసీఆర్. కష్టంలో సుఖంలో ఉన్నది మనం, వాళ్ళు కాదు. పైకెళ్ళి పోయేటోళ్ళు వాళ్ళు. నిన్ననే కేసీఆర్ గారు ఇంకొక ముఖ్యమైన ప్రకటన చేసిండ్రు. ఇక్కడున్న మీ అందరికీ నేను చెప్తా ఉన్నా, ఈ ఎలక్షన్ కోసం కాదు, ఇంకోటి కోసం కాదు, మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి, కేసీఆర్ గారి మాట ఇది, తప్పకుండా నిలబెట్టుకునే బాధ్యత మాది. అన్ని బస్తీలలో, అన్ని కాలనీలలో, అన్ని అపార్ట్మెంట్లలో ఇక నుంచి తాగునీటి బిల్లు లేదు. 20,000 లీటర్లు వాడుకునేటోళ్లకు తాగునీటి బిల్లు కూడా లేదు. అంటే గది పేదవాడికి సాయం చేసే దమ్మున్న నాయకుడు గట్లుంటాడు. కోషిష్ చేయరు. మే ఇత్తా దేతో తుముత్తా దో అని కోషిష్ చేయరు. కాబట్టి నేనేమంటా ఉన్నా అంటే, గిన్ని మంచి పనులు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. మీ అందరి మనసులో ఏముందో నాకు ఎరికే. ఒక డబల్ బెడ్రూమ్ ఒక్కటి బాకీ ఉన్నాం, అది కూడా ఇస్తాం. రంది పెట్టుకోకు. గిన్ని చేసిన వాళ్ళం ఇంకా చేయమా? వాళ్ళు ఏమీ చేయలే, వాళ్ళు డబ్బా ఇల్లు కూడా కట్టలే. మనం డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టించేది మనమే. కట్టి తప్పకుండా హైదరాబాద్లోని పేదలకు ఇచ్చే జిమ్మేదారి మాది. తప్పకుండా అది కూడా ఇచ్చే బాధ్యత మాదన్న విషయం కూడా మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, మరి కవాడిగూడ నుంచి మా చెల్లెలు లాస్య నందితను, మా గాంధీనగర్ నుంచి పద్మా నరేష్ గారిని, బోలక్పూర్ నుంచి తమ్ముడు ముందురా, బోలక్పూర్ మే జీతేంగే నా ఇస్ బార్. ఇగో నేనేమంటున్నా అంటే, మళ్ళా చెప్తున్నా,
ఈసారి ముషిరాబాద్లో ఏం చేద్దామంటే ఇద్దరిని మడత పెట్టి కొడదాం, వాళ్ళని ఇటు వీళ్ళని బీజేపీని ఎంఐని ఇద్దరిని కొట్టుంది. బోలక్పూర్ కూడా గెలిపియండి, మిగతా చోట్ల కూడా గెలిపియండి, అప్పుడు తెలిసి వస్తుంది ఇద్దరికి అని చెప్పి మళ్ళీ ఒక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున हमारे बहनों के बारे में बोलो रहे हो आप तो पूरा तेलुगु समझते, उर्दू समझते, हर चीज समझते, आप नहीं समझते? क्या बात कर रहे हैं आप? मैं बस एक ही बात कर रहा हूं। आज चंद लोग आज हमें अलग अलग करने की कोशिश कर रहे हैं। आज कुछ लोग हैदराबाद को अमन और भाईचारे के साथ देखना नहीं चाहते हैं, अलग अलग करके मजहब के नाम पे सियासत करना चाह रहे हैं। हम तमाम जितने भी यहां पे भाई है, चाहे वो हिंदू हो, मुसलमान हो, ईसाई हो, सिख हो, जो भी मजहब के हो, चाहे जैन हो, बुद्धिस्ट हो, जो भी हो, मैं आप तमाम लोगों से एक ही गुजारिश करता हूं, एक ही विनती करता हूं। हैदराबाद जो है पिछले 6 सालों में बहुत पीसफुली चल रही है। यहाँ की काम, यहाँ की हुकूमत जो है गरीब को गरीब की तरह देखती है, मजहब के नाम पे अलग अलग करके नहीं देखती है। आप तमाम लोगों से मेरी गुजारिश है, चाहे वो केसीआर किट हो, कल्याण लक्ष्मी हो, शादी मुबारक हो, हर वो फायदा एक गरीब को मिलना चाहिए, आपको मिल रहा है। मजहब के नाम पे अलग अलग करके आपको बंटवारा करके नहीं दिख रहा है। कोई लोग बोल रहे हैं आजकल ఇక్కడికి వచ్చేటప్పుడు నేను ఇప్పుడే ఒక స్టేట్మెంట్ చూసిన, ఒక ఆయన మాట్లాడతాడు, నిన్న మొన్న వచ్చిండు కొత్తగా మార్కెట్లకు, ఆయన అంటుండు హైదరాబాద్ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తారట ఆయన వాళ్ళని గెలిపిస్తే. ఏమైనా సిగ్గున్న మాట నేను ఇది? హోష్ నుండే మాట్లాడుతుండా? ఏమైనా దిమాగ్ ఉందా? ఏం మాట్లాడుతున్నారు? హైదరాబాద్ యాడుంది? భారతదేశంలో లేదా? పాకిస్తాన్లో ఉందా? చైనాలో ఉందా? దీని మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాను మాట్లాడుతున్నాను. ఇగో ఇసోంటోళ్ళని చూసుకుంటే కొంప కొల్లేరైతుంది. కాబట్టి దయచేసి మిమ్మల్ని కోరేది आप तमाम लोगों से मेरी गुजारिश है, एक केसीआर साहब ही ऐसे लीडर है जो एक ही चीज में विश्वास रखते हैं। कभी मखदूम मोइनुद्दीन ने कहा था, हयात लेके चलो, कायनात लेके चलो, चले ते चलो, सारे जमाने को साथ लेके चलो। केसीआर साहब ऐसे लीडर है, ऐसे लीडर को मदद दीजिए, दुआ कीजिए। 1 तारीख के दिन कार के निशान पे वोट दीजिए। मैं आप सभी तमाम लोगों से गुजारिश करता हूं। एक और बात भी मैं कहना चाहता हूं, आज एक लीडर यहां पे बहुत कुछ बोले जा रहे हैं। ఎప్పుడన్నా మనం బీజేపీలను అడిగినాం అనుకో, ఏం చేసిండ్రయ్యా అంటే వాళ్ళకు విషయం లేదు, విషయం ఉన్నది బాగా, విషయం మాత్రం లేదు, విషయ పరిజ్ఞానం లేదు. అందుకే కొత్త కథ మొదలుపెట్టింది, ముఖ్యంగా పొట్టగాల నాగం చేసే కథ మొదలుపెట్టింది. ఏమంటుండ ఆయన, అరే రాంగ్ రూట్లో పోండి, ట్రిపుల్ రైడింగ్ చేయండి, మందు దాగి బండి నడపండి, హెల్మెట్ పెట్టుకోకుండా, ఎవరు చాలానే ఇస్తారు, నేను చూస్తా, నేను జిహెచ్ఎంసీతో కట్టిస్తా. గిదా నువ్వు చేసే పని? హైదరాబాద్లో మోరేడ కడతావు, రోడ్డేడ కడతావు, పార్క్ ఏడ కడతావు, గది చెప్పు నాయన అంటే అది చెప్పాడు. మీరు రాంగ్ రూట్లో నడపండి. ఇక ఇంకొక ఆయన ఉన్నాడు, ఇంకా విచిత్రం, బండి పోతే బండి ఫ్రీ, కారు పోతే కారు ఫ్రీ, ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ, మనిషి పోతే మనిషి ఫ్రీ, ఏది పడుతుంది ఫ్రీ, మనిషి పోతే మనిషి కూడా ఫ్రీ ఇస్తారట. ఇక గిసంటోళ్ళు మోపైన హైదరాబాద్లో కొత్తగా మార్కెట్లోకి వచ్చిండ్రు, వీళ్ళని ఒక కంట కనిపెట్టండి. నా విజ్ఞప్తి మీ అందరితో మళ్ళీ ఒకటే, హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటేనే కంపెనీలు వస్తాయి, హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటేనే ఒక అమెజాన్ వస్తుంది, ఒక యాపిల్ వస్తుంది, ఒక గూగుల్ వస్తుంది, ఒక ఫేస్బుక్ వస్తుంది, మన పిల్లగాళ్ళ కొలువులు వస్తాయి. హైదరాబాద్ ప్రశాంతంగా లేకపోతే తెల్లారి నుంచి మరి తెల్లారు లేవంగానే పంచాయతీ పెట్టుకునే హైదరాబాద్ ఉంటే మళ్ళీ కర్ఫ్యూ లాంటి వాతావరణం వస్తే ఇక్కడికి ఎవ్వరు రారు, కొలువులన్నీ రావు, ఉన్నోళ్ళే పోతారు. కాబట్టి దయచేసి నేను మీకు చేసే విజ్ఞప్తి, ఎట్టి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ను చెడగొట్టుకోవద్దు. ఈ 6 ఏళ్లలో హైదరాబాద్లో పేకాట క్లబ్బు లేదు, గుడుంబా గబ్బు లేదు, లేని హైదరాబాద్నే కోరుకుందాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆగమాగమైపోయి మతం పేరు మీద రాజకీయం చేసేలా మాయలో పడవద్దని మా తమ్ముళ్లకు ముఖ్యంగా పేరు పేరున విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గోపన్నకు, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. ఇట్లా కాదు, మీరు గట్టిగా చెప్తేనే నేను పోతలేకపోతే పోను. కారు గుర్తుకే, ఇక్కడ నేను చూస్తున్నా, ఇక్కడ మిమ్మల్ని కూడా చూస్తున్నా. పిడికిలు 2 పిడికిలు లేవండి, 2 పిడికిలు లేపండి, 2 పిడికిలు ఆ బిల్డింగ్ మీద ఉన్నోళ్ళు, మా ఇద్దరు भी देख रहा हूं, पीछे भी देख रहा हूं, 2 పిడికిలు అవటండి. కారు గుర్తుకే. अरे चिंटू क्या हुआ रे चिंटू? थैंक यू, गुड नाइट, थैंक यू, जय तेलंगाना.